వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. కావలి పట్టణంలోని అన్నా క్యాంటీన్లో అందిస్తున్న ఆహార నాణ్యత, పరిశుభ్రతపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. శుక్రవారం మున్సిపల్ కమిషనర్ అబ్దుల్ రషీద్, అన్నా క్యాంటీన్ సలహా కమిటీ చైర్మన్, టీడీపీ నాయకులు తిరువేది ప్రసాద్, జనసేన నాయకులు పొబ్బా సాయి విఠల్తో కలిసి ఆకస్మికంగా అన్నా క్యాంటీన్ను తనిఖీ చేశారు. క్యాంటీన్ పరిసరాలను, వంటశాలను, భోజన నాణ్యతను పరిశీలించి అక్కడ భోజనం చేస్తున్న లబ్ధిదారులతో నేరుగా మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. అన్నా క్యాంటీన్లో అందిస్తున్న భోజనం రుచి, నాణ్యతపై భోజనం చేస్తున్న వారిని కమిషనర్ అబ్దుల్ రషీద్ ప్రశ్నించారు. భోజనం రుచిగా ఉండడంతో పాటు పరిశుభ్రంగా అందిస్తున్నారని లబ్ధిదారులు సంతృప్తి వ్యక్తం చేశారు. వంటశాల పరిశుభ్రత, ఆహార పదార్థాల నిల్వ, భోజనం పంపిణీ విధానాన్ని కూడా అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. ఎప్పటికప్పుడు నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సిబ్బందికి సూచనలు చేశారు. ఈ తనిఖీలలో అన్నా క్యాంటీన్ సలహా కమిటీ చైర్మన్ తిరువేది ప్రసాద్, జనసేన నాయకులు పొబ్బా సాయి విఠల్తో పాటు టీడీపీ సీనియర్ నాయకులు ఉప్పాల సీనయ్య, పృథ్వీ, కలికి గిరీష్, సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. సర్దుకుంటాం, అది మెయిన్. బాగుందా? 100%. అన్ని కూరలు కానీ అన్నం పెడుతున్నారా? సరిపోతుందా? ఈరోజు మన నూతన కమిషనర్ అబ్దుల్ రజీర్ గారు వచ్చి అన్నా క్యాంటీన్ విజిట్ చేయడం జరిగింది. అందులో భాగంగా చిన్న మైనస్ నోటీస్ చేశారు. దాన్ని ఇమీడియట్గా రెక్టిఫై చేయమని కోరడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మన శాంతినగర్ ఏరియా, రామూర్తిపేట ఈ ఏరియా అన్నింటి నుంచి ఇన్ఛార్జ్ అయినటువంటి మన ప్రసాదనాథుడు మేము అందరం ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా అన్నా క్యాంటీన్ని విజిట్ చేసి దీనిలో ఉన్న సమస్యలు, మంచి చెడ్డ అందరిని అడిగి తెలుసుకోవడం జరిగింది. అన్నా క్యాంటీన్ విజయవంతంగా నిర్వహించడంలో పాత్ర పోషిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి కావలి ప్రజల తరపున అందరూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నమస్కారం. ఈ రోజున అన్నాకి మన రాష్ట్ర ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా భవిష్యత్ నాయకుడు శ్రీ నారా లోకేష్ గారు, కావలి ప్రీతమ శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి యొక్క మానస పుత్రిక అయినటువంటి ఈ అన్నా క్యాంటీన్ ఏదైతే ఉందో దానికి ఈరోజు చైర్మన్గా ఈరోజు ఇక్కడ మున్సిపల్ కమిషనర్ గారు, మరి ఏఈ గారు, డిఈ గారు అందరే, అదేవిధంగా జనసేన పట్టణ అధ్యక్షుడు మిత్రులతోటి మరి ఇక్కడ పర్యవేక్షించడం జరిగింది. అత్యున్నతంగా రాష్ట్రంలో పెట్టినటువంటి పథకాలలో కూడా ముఖ్యమైన పథకం అన్నా క్యాంటీన్ పథకం. ఎందుకంటే ప్రతి పేదవాడు కడుపు నిండా అన్నం తినాలి అని చెప్పి అన్నమో రామచంద్ర అని ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఎక్కువగా మన వరి పంటలు వీటన్నిటి కూడా ముఖ్య ఆహార ధాన్యాలకు ఎక్కువ ప్రసిద్ధిగాంచింది. కాబట్టి ఎవరు కూడా అన్నం లేదు అని చెప్పి ఉండకుండా, మరి పరిగాపులు కాయకుండా ఉండాలని చెప్పి ఆలోచనతోటి అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయండి. గత ప్రభుత్వంలో అంతకుముందు 2009లో తెలుగుదేశం పార్టీ పెట్టిన అన్నా క్యాంటీన్ని 2014 మరి వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత ఆ అన్నా క్యాంటీన్ తొలగించడం జరిగింది. తర్వాత 2024లో ఈరోజు మళ్ళీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిగా అన్నా క్యాంటీన్ని మళ్ళా అమలు పరిచి ఆ భోజనం కూడా బ్రహ్మాండంగా ఇస్కాన్ వారికి ఇచ్చి మరి ఈరోజు మేము అందరూ కూడా అడగటం జరిగింది. సాంబార్ కానీ, పప్పుకూర కానీ, భోజనం కానీ ఎలా ఉన్నాయి అన్నప్పుడు చాలా అందరిగా సంతృప్తిగా వ్యక్తం చేస్తున్నారు. అయ్యా కడుపులో మేము తింటున్నాము. ఈరోజు మేము ఏది ఎంఆర్ఓ ఆఫీసులు కానీ, లేకపోతే వాళ్ళు హాస్పిటల్కి కానీ, ఈ విధంగా కొంతమంది పేదవారు వచ్చినప్పుడు మరి భోజనం లేక ఇబ్బంది పడేటటువంటి వాళ్ళు ఈరోజు మాకు హాయిగా 5 రూపాయలకే మాకు మంచి భోజనం ఇస్తున్నారయ్యా. అందులో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా లోకేష్ గారు, అదే కూటమి ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రీతమ శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు ఎప్పటికప్పుడు అన్నా క్యాంటీన్ని మరి అన్నా క్యాంటీన్లో చైర్మన్గా మమ్మల్ని కానీ, కమిషనర్ కానీ, డిఈలు కానీ, ఏఈలు కానీ పిలిపించి ఎంతమంది మరి ఉదయంగా టిఫిన్ కానీ, మధ్యాహ్నం భోజనం కానీ, సాయంకాలం భోజనం కానీ ఎంతమంది వస్తున్నారు, క్వాంటిటీ అందరికీ సరిపోతుందా లేదా, మరి దాని రుచి ఏ విధంగా ఉంటుంది, దాని ఏదైనా ఇబ్బందులు ఉంటే మాకు చెప్తే ఎప్పటికప్పుడు మేము మళ్ళీ వాళ్ళకి అప్పచెప్పి మరి మంచి రుచిగా ఉండే విధంగా
అంతేవిధంగా ఒకవేళ భోజనం చాలకపోతే ఇంకొంతమందికి క్వాంటిటీ పెంచి ఇంకా లేదు ఇంకా ఏ టైంలో వచ్చినా కూడా భోజనం లేదు అనే విధంగా ఏ ఒక్కరూ కూడా మరి వెనక్కి పోకూడదు అనేటువంటి మంచి ఆలోచనతోటి ఈ కార్యక్రమం చేశారు. అదేవిధంగా ఇక్కడ చిన్నటువంటి ప్రాబ్లమ్స్ కొన్ని అంటే కింద ఫ్లోరింగ్ లో కొన్ని అక్కడక్కడ ఇబ్బంది ఉన్నప్పుడు కమిషనర్ గారు చూడటం జరిగింది. ఇవి మరి ముసలి ముతక ఎవరైనా తట్టుకొని కింద పడకుండా 2 రోజుల్లోనే ఇవన్నీ కూడా రిపేర్ చేసి ఇబ్బంది లేకుండా అందరికీ కూడా అన్నా క్యాంటీన్ ని మరి కడుపు నిండా తినే విధంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో వాళ్ళు వచ్చి కాసేపు ప్రశాంతత శ్రద్ధ తీసుకుని పోయే విధంగా ఈ క్యాంటీన్ ని ఎప్పటికప్పుడు మరి శాసనసభ్యులు గారు మమ్మల్ని పర్యవేక్షించమని చేస్తున్నారు. కాబట్టి అందులో భాగంగా ఈరోజు మిత్రుడు జనసేన పట్టణ అధ్యక్షుడు సాయి కానీ మేము కానీ అందరూ వచ్చి చేయడం జరిగింది. అందరూ చాలా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇదే విధంగా ముందు కూడా ఇంకా మంచి భోజనంతో వెళ్ళాలని చెప్పి మనసారా అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాం.